నేటి ముఖ్యాంశాలు. మల్కాపూర్ యూపీపీఎస్ పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు. బైపాస్ పరిహారాన్ని మూడింతలు పెంచాలంటూ ఆర్డీఓను కోరిన భూ నిర్వాసితులు. నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 7 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జీవన్గి నదిలో గల్లంతైన ఓ వ్యక్తి. గజ ఈతగాళ్లతో గాలింపు. సోలార్ విద్యుత్ కంచె తగిలి అవినాష్ రాథోడ్ అనే విద్యార్థి మృతి. మున్సిపల్ కార్మికులకు త్వరలో భద్రతా సామాగ్రి పంపిణీ. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం మల్కాపూర్ అప్పర్ ప్రైమరీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో ఇదివరకు పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు తమ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల నూతనంగా ప్రధానోపాధ్యాయులుగా వచ్చిన బాబ్యా నాయక్ ఆధ్వర్యంలో మల్కాపూర్ తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పండరి, తాజా మాజీ ఎంపీటీసీ రవి సింధే సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, గ్రామస్తులు, పిఆర్టీయూ నాయకులు జైపాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కిష్టప్ప, శ్రీనివాస్, మనోహర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వైద్యనాథ్, నోడల్ అధికారి మృత్యుంజయ స్వామి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ముంగల్ చూడాలి. తాండూరు మండలం అంతారం, చెంగోల్ గ్రామాల సరిహద్దు నుండి నిర్మితమవుతున్న ఔటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో గురువారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 97 ఎకరాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. చెంగోల్ గ్రామంలో ఎకరాకు 6,75,000 పైచిలుకు ప్రభుత్వ ధర నిర్ణయించారు. అంతారం గ్రామ శివారులో రైతులకు ఎకరాకు 6,05,500 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అందుకు 3 రెట్ల పరిహారం చెల్లిస్తే తమ భూమి చెప్పడానికి ముందుకు రానున్నామని రైతులు తెలిపారు. ప్లాట్లు కోల్పోతున్న వారు గజానికి 900 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించగా వారు కూడా సుమారు 3 రెట్లు పెంచితే తమ ప్లాట్లను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కాస్తులో ఒకరు, కబ్జాలో మరొకరు రైతులు ఉండడం పట్ల విచారణ చేపట్టి ఈ విషయాలన్నీ పై అధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ నాయక్, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు గతంలో 2017 సంవత్సరంలో మనము అవార్డు పాస్ చేయడం జరిగింది. రసూల్పురా నుంచి చించోలి వరకు మొత్తం 97 ఎకరాలకు గాను బ్యాలెన్స్ ఏరియా 6 టోటల్ అంతారంలో వచ్చేసి 1 ఎకరా 20 గుంటలు, అదేవిధంగా చెంగోల్లో వచ్చేసి 8 ఎకరాలు 16 గుంటలు. ఇవి బ్యాలెన్స్ ఏరియా మిగిలిపోయింది కాబట్టి దీనికి అనుగుణంగా రైతులతో నెగోషియేషన్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ పర్ ఎకర్ అంతారం 5,06,500 రూపాయలు ఉన్నది. దానికి 3 రెట్లు గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెంగోల్లో 6,75,500 రూపాయలు నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ రేటు. దానికి 3 రెట్లు మనము నష్టపరిహారము ఏదైతే భూమి కోల్పోయిన రైతులు ఉన్నారో వాళ్లకు అందజేయడం జరుగుతుంది. వీటికి అదేవిధంగా గజాల చొప్పునైతే నాలా జరిగింది. గజాలైతే గజం 900 రూపాయల లెక్కన ప్రభుత్వ రేటు నిర్ణయించడం జరిగింది. దానికి 3 రెట్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రైతులు ఈ యొక్క సర్వే నెంబర్లలో మోకా మీద ఒకళ్ళు ఉన్నారు, రికార్డుకు ఫిజికల్ పొజిషన్ మీద ఒకళ్ళు ఉన్నారు. అది కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి రీసర్వే చేయించి వీళ్లకు నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేసి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. సాధ్యమైన తొందరలోనే
ఈ యొక్క నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇది 2017 నుంచి పెండింగ్లో ఉన్నది. ఇంకా అమౌంట్ ఏదైనా పెంచమని చెప్పి కోరుతున్నారు. వాళ్ళ రిక్వెస్ట్లు కూడా తీసుకొని సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి అక్కడి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాళ్ళకు తగిన న్యాయం చేయడం జరుగుతుంది. అంటే ఎకరా వచ్చేసి 5,06,500 రూపాయలు. అంటే 3 నెలలు అంటే ఒక ఎకరాకి 15,19,500 రూపాయలు వస్తుంది. అదేవిధంగా చెంగోల్లో వచ్చేసి 6,75,000 ఎకరా రేటు, ఇది ప్రభుత్వ రేటు. దీనికి 3 నెలలు అంటే 20,25,000 రూపాయలు వస్తాయి. తాండూరు పట్టణంలో గురువారం నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా ప్రాంతంలో ఠాగూర్ అజయ్ సింగ్ కు చెందిన గోదాంలో సుమారు 1,50,890 రూపాయల విలువ కల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన కౌకుంట్ల నందు, గుమ్డాల శ్రీనివాస్ ఇద్దరు వ్యాపారుల దగ్గర కూడా 5,99,175 రూపాయల విలువ కల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 7 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను పట్టుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు తాండూరు పట్టణ పోలీసులు కూడా పాల్గొన్నారు. ఇది కూడా సీజ్ చేయాలి. जरा बाहर अंदर चलो. ब्लेड इसको नरेश कड़ी ముక్క తీసుకుంటే మొత్తం దియనా బాహుబలి పట్టుకో, మంచి పట్టుకో, కట్ చేయడానికి వస్తుంది, ఈజీ వస్తుంది. రండి మీరు ఠాకూర్ గారు. బాహుబలి ఇక్కడ పెట్టేసి ఇక్కడ पूरा V1 ఓకే. బట్టాలి ఏం బట్టాలి सफारी सूट ఇట్లా నెట్ వస్తాయా? లాట్లో తీసుకొని పంచుకోండి.
అన్నీ అయినా అవన్నీ इसमें क्या है इसमें क्या है ఇప్పుడు ఇది అయిపోయాక అక్కడ పిలిపించుకోవాలి మన సార్ ఆ సార్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పంచనామా చేసుకోండి. ఎంత ఉందో కౌంట్ చేయండి. మీరే కౌంట్ చేస్తారా లేకపోతే అవసరం లేదు. You are safe. I am here employee. వాళ్ళని తీయదు నేను లిమిట్కి వచ్చినాం కూడా మళ్ళీ బషీరాబాద్ మండలం జీవనికి గ్రామ శివారులో గల కాగ్నా నదిలో మహమ్మద్ హాజీ పాషా గల్లంతైనట్లు తెలిసింది. దీంతో గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గురువారం ఉదయం 11 గంటల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. చేపలు పట్టడానికి వెళ్లిన మహమ్మద్ హాజీ పాషా ఇప్పటికీ లభించలేదు. దీంతో శుక్రవారం గాలింపు చర్యలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఒక్క తాడు ఇద్దరు పట్టుకున్నా కొని మళ్ళీ ఇంట్లో మనమే తాడు తెచ్చి పని చేసి రానగలరు. బెడ్ గిన్నె ఉంది ఇక్కడ ఇంకా జరుగుతుంది. ఏ మైబు ఎక్కాడు ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కిండు. అదే 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 అడవి జంతువుల నుండి రక్షణ పొందడానికి పొలానికి వేసిన సోలార్ కంచె తగిలి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తాండాలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి అవినాష్ రాథోడ్ అదే తాండాకు చెందిన బలరాం పొలానికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అవినాష్ రాథోడ్ తో కలిసి వచ్చిన ఇద్దరు స్నేహితులు భయపడి విషయాన్ని తాండావాసులకు తెలిపారు. దీంతో అవినాష్ రాథోడ్ తండ్రి శంకర్ రాథోడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. अविनाश राठौड़ का बुआ का बेटा हूँ। कल रात मेरा भाई और उनके दोस्तान सब मिलकर खेत को गए थे। खेत में जाने के बाद वहाँ दो जने पीछे थे, मेरा भाई आगे था, जिसमें उनको करंट शॉक लग गया। ऑन द स्पॉट मेरे भाई का डेथ हो गया। वो दोनों दो जने बच गए हैं करंट शॉट में। डामर चंदन नायक तांडा मेरे भाई को इंसाफ मिलना, मैं ऐसे ही सरकार को गुजारिश करूँ। उन 10 कंप्लीट कराया, अभी इंटर जाने वाला। మున్సిపల్ కార్మికుల భద్రతా సామాగ్రిని త్వరలో అందించనున్నట్లు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. త్వరలో సాధారణ సమావేశం నిర్వహించి అదే సమయంలో కార్మికులకు భద్రతా సామాగ్రిని ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి, చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా ఆధ్వర్యంలో భద్రతా సామాగ్రిని కార్మికులకు అందించనున్నట్లు కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. ఉద్యోగుల కార్మికుల భద్రతనే మున్సిపల్ కు వెన్నెముక అని విక్రమ్ సింహారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ టోటల్గా పర్చేజ్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్స్ సబ్బులు కానీ, నూనెలు, డ్రెస్ మెటీరియల్, ఆప్రాండ్స్, సేఫ్టీ కొరకు షూ కానీ, ఏమంటే గ్లౌజులు కానీ అన్నీ కూడా మెటీరియల్ తెప్పించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినవి ఎలక్షన్ కూడా ఉన్నందుకు ఇన్ని రోజులు ఇవ్వలేకపోయాము. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ చైర్పర్సన్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో ఏదో ఒక రోజు కౌన్సిల్ మీటింగ్ పెట్టేసి ఈ మంత్లో అదే రోజు ఈ కార్యక్రమాన్ని
కూడా కొనసాగించాలని అనుకుంటున్నాము. కాబట్టి త్వరలోనే ఎంప్లాయీస్ సేఫ్టీ మున్సిపాలిటీకి ముఖ్యం కాబట్టి త్వరలోనే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ శ్రేయస్సే మున్సిపాలిటీకి ముఖ్యం. తప్పకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ మీటింగ్లో డిస్కస్ అయ్యి ఎమ్మెల్యే గారు చెప్పారు వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చేయమని, వాళ్ళకి కావాల్సిన ఏరియర్స్ పేమెంట్ చేయమని చెప్పారు. మంత్లీ ఫస్ట్ వీక్లో ఫస్ట్ వాళ్ళకి జీతం ఇచ్చిన తర్వాతనే కాంట్రాక్టర్స్కి ఏమంటే ఇవ్వండి. అప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ఎవరు ఉన్నా ఎంప్లాయీస్ రేసే ముఖ్యమనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు డిసిజన్ తీసుకొని చెప్పారు. నేను ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మీటింగ్ అటెండ్ అయిన రోజు ఇవన్నీ విషయాలు డిస్కస్ చేశారు. కాబట్టి మాకు కూడా మున్సిపాలిటీకి ఎంప్లాయీయే వెన్నుముక, ఎంప్లాయే మాకు ముఖ్యం. కాంట్రాక్టర్లు అంటే ఈరోజు కాకుంటే రేపు ఇంకొక దగ్గర ఏదో ఒక రూపకంగా వాళ్ళకు అయితే ఈ పేమెంట్స్, కానీ ఎంప్లాయీ ఓన్లీ వాళ్ళకు వచ్చే శాలరీ పైన వాళ్ళకు ఉండే ఈ ఫెసిలిటీస్ పైనే ఆధారపడి బతుకుతారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మేము వేరే వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.